ఇలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ పరిణామాలు సిట్టింగ్లను టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం సంక్రాంతి పండుగ నేపథ్యంలో 4వ లిస్టుపై కసరత్తుకు 3 రోజుల బ్రేక్ ఇచ్చింది. ఇక ఇవాళ వైసీపీ 4వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం సాయంత్రంలోగా మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులపై స్పష్టత వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ పరిణామాలు సిట్టింగ్లను టెన్షన్ పడుతున్నాయి. అయితే మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి సుధా. ఏదైతే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ఆర్ పార్టీ ఛాయశక్తుల కృషి చేస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లోనూ కూడాను అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి తీవ్ర కసరత్తు జరుగుతున్నట్టుగా మనకు తెలిసిన సంగతే. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడాను ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని మారుస్తూ కొన్ని ప్రాంతాల్లో ఇన్ఛార్జీలను నియమించడం కూడా జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి 3 లిస్టులను కూడా ప్రిపేర్ చేసి దాదాపు 59 మంది ఇన్ఛార్జీలను ఆయా ప్రాంతాల్లో నియమించడం జరిగింది. తాజాగా 4వ షెడ్యూల్ కూడా, అంటే 4వ విడత కూడాను కొంతమంది లిస్టును ప్రిపేర్ చేసి దీనికి సంబంధించి ఇవాళ కానీ లేదంటే రేపు కానీ లిస్టును కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే తీవ్ర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీలో. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అభ్యర్థులందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజాకర్షణకు లోను కాలేకపోవడం, ముఖ్యంగా వాళ్ళ పనితీరు పట్ల అసంతృప్తి, మరోవైపు సామాజిక సమీకరణాలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని గతంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు, స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక నియోజకవర్గాల్లో ప్రజల ఆదరణ చెరుగొనలేనటువంటి వ్యక్తులు ఎవరైతే సిట్టింగ్ లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మార్పు తథ్యం ఉంటుందని చెప్పి, వాళ్ళకి ఈసారి రానున్నటువంటి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తి ఉండబోదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే పలు చోట్ల ఇన్ఛార్జీల పేరుతోటి కొత్త వ్యక్తులను అక్కడికి తీసుకురావడం, మరోవైపు పాత వ్యక్తులకు అవకాశం లేకుండా చేయడం కూడా జరిగింది. అయితే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడాను ఇబ్బంది పడాల్సిన పని లేదు. పార్టీని కనును నమ్ముకుని ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, వాళ్ళకు మంచి అవకాశాలు, ఎందుకంటే మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తానని చెప్పి పదే చెప్పిన సంగతి కూడా మనకు తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో చాలా మంది సిట్టింగ్లు ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి భయంతో బిక్కుబిక్కుమనే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఏదైతే టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ పట్ల తిరుగు బావుట ఎగరేసినటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీల్లో చేరిపోవడం, మరోవైపు తాజాగా ఈ లిస్టుల నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్తారనే సంకేతాల నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. ఎవరైతే సిట్టింగ్లను మార్పులు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. 4వ విడత జాబితా ఈ రోజు లేదంటే రేపు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది సాయి కూడా. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే సామాజిక సమీకరణాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల బలాబలాలు, వీటన్నిటిని కూడా బేరీజీ వేసుకుని జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడాను రిలీజ్ చేసినటువంటి లిస్టుల ఆధారంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇన్ఛార్జీలను మార్పులు చేస్తున్నామని చెప్పి, అయితే ఎవరైతే పాత వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నప్పటికీ కూడాను చాలా కాలంగా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు తీవ్ర అసంతృప్తికి గురి కావడం, మరోవైపు కొత్త వ్యక్తులను నియోజకవర్గంలో పరిచయం చేసిన నేపథ్యంలో వాళ్ళ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం సాయి సుధా.
కిరణ్, ప్రస్తుతం మనం ఇప్పటివరకు చూసుకుంటే 3 జాబితాలు విడుదల చేశారు. ఈ 3 జాబితాల్లో కూడా మొత్తంగా 59 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం. మరి ఇప్పుడు ఈ రోజు 4వ జాబితాపై కసరత్తు చేస్తుంది. అది విడుదల చేసే అవకాశం కూడా ఉంది. మరి దీనికి సంబంధించి 4వ జాబితాలో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగా 3 జాబితాలు విడుదల చేసిన నేపథ్యంలో 59 ఇన్ఛార్జీలు 59 మందిని మార్పు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. తాజాగా 4వ జాబితాలో సుమారుగా 14 మందిని నియమించే కొత్త వ్యక్తులను పరిచయం చేసే అవకాశం అయితే పార్టీలో కనిపిస్తుంది. అక్కడక్కడ ఇన్ఛార్జీలు నియమించడం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఇబ్బందులు తలెత్తున్నాయో, ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారో ఆయా సిట్టింగ్ల మీద వాటిన్నిటి కూడా కంపేర్ చేస్తూ ఈ రోజు ఈ లిస్టును కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో దాదాపు 3-4 రోజుల పాటు గ్యాప్ ఇచ్చినటువంటి పార్టీ అధిష్టానం ఈ రోజు లేదంటే రేపు ఉదయం కానీ తాజాగా ఈ నిర్ణయం మీద కసరత్తు చేసిన సంగతి మనకు తెలిసింది. దీనికి సంబంధించి లిస్టు కూడా ప్రిపేర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతోటి ఈ లిస్ట్ ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే కనిపిస్తున్నది. చాలా మంది ఎమ్మెల్యేలు తమకి టికెట్లు మళ్ళీ మరోసారి ఛాన్స్ వస్తుందని చెప్పి ఆశ బాగా చేసే వ్యక్తులను కూడా తొలగించే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎంపీ అభ్యర్థులు కొత్త వ్యక్తులను పరిచయం చేయడము, అసలు సంబంధం లేని నియోజకవర్గాలకు వాళ్ళని తరలించడము, ఉన్నటువంటి వ్యక్తులు వేరే ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు 5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే హోదాలో ఆ నియోజకవర్గాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు కొత్త ప్లేస్ లోకి వెళ్తే కొత్త ముఖాలుగా అక్కడ ఏ మేరకు వాళ్ళ అభిమానాన్ని చురుకునే అవకాశం ఉందనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ అధిష్టానం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా పార్టీ శ్రేణిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి సాయి సుధా. కిరణ్, ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న ఈ మార్పులు చేర్పులకు సంబంధించి అసలు రాబోయే ఎన్నికలకు సంబంధించి అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా అనుకోవచ్చు? ఖచ్చితంగా అంటే పార్టీ నిర్ణయం ఎప్పుడు కూడాను తమకు కలిసి వస్తుంది, తాము మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఆలోచన దృక్పథంతోనే ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా కేవలం ఏకపక్షంగా జరుగుతుంది అనేది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా పార్టీ శ్రేణులు అయితే కూడా మొదటి నుంచి కూడా సిట్టింగ్లను మార్పు చేసి కొత్త వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పి పార్టీ చెప్తున్నప్పటికీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని కోల్పోయే కొత్త వ్యక్తులతో మేము ఎలా కలిసి పనిచేయగలం అనేది ద్వితీయ శ్రేణి నాయకుల వాదన. అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అక్కడ సిట్టింగ్లకు పూర్తి స్థాయిలో మళ్ళీ అవకాశం కేసీఆర్ చేసినటువంటి తప్పు మరోసారి పునరావృతం కాకూడదు ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుందని చెప్పి పార్టీ వర్గాల్లో ఎవరైతే మెయిన్ క్యాడర్ ఉన్నారో వాళ్ళు ఆలోచన. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ద్వితీయ శ్రేణి నాయకులు క్యాడర్ ఏదైతే ఉందో వీళ్ళు కంపేర్ చేస్తున్నారని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి, చాలా ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పి, పార్టీ గట్టెక్కడం కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతానికి 4వ జాబితా ఏదైతే 14 మంది లేదా 15 మందితో కూడినటువంటి లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ మార్పుల నేపథ్యంలో మరి 2-3 రోజులు ఈ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వేరే పార్టీలు కూడాను జంప్ అవడం ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నది. ఇది అందరికీ కూడా తెలిసిన దానికి ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తుతోటి వాళ్ళు డోర్లు తెరిచి ఏదైతే వైఎస్ఆర్ పార్టీని తెలుసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడాను వాళ్ళ పార్టీలోకి చేర్చుకునే పరిస్థితి కనిపిస్తున్నది. తాజాగా మనం చూసుకున్నట్టయితే దాడి వీరభద్రరావు కావచ్చు, దాడి రత్నాకర్ కావచ్చు, మరోవైపు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎవరున్నారో వీళ్ళందరూ కూడాను పూర్తి స్థాయిలో ఆర్కే కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్ని పార్టీల్లోకి మారిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పార్టీని వీడిపోయే పరిస్థితిలో కొత్త వ్యక్తులకు అవకాశం కల్పిస్తే ఏ మేరకు రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ మరోసారి కీలకమైనటువంటి స్థానాన్ని చేజిక్కించుకున్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది సాయి సుధా. కిరణ్, ప్రస్తుతం ఇప్పుడు ఈ 4వ జాబితాలో లిస్టులో విడుదల కాబోతున్న 14 మంది దానికి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఈ లిస్ట్ రాబోతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే 14 లేదంటే 15 మంది అభ్యర్థుల మార్పు ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో
ఒక 4-5 స్థానాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే పాయకరావుపేట కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇన్ఛార్జీల మార్పు మనకు తెలిసిందంటే తాజాగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి విశాఖ జిల్లాకు అయితే మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా శ్రీకాకుళం మెయిన్ సిటీకి సంబంధించి కూడా అక్కడ కూడా మార్పు ఉండే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడకు సంబంధించి కూడా అక్కడ కూడా మార్పు ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. అదేవిధంగా తూర్పు గోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అదే అంబేద్కర్ జిల్లాలో కూడా పూర్తిగా మార్పులు అయితే ఉంటున్నాయని చెప్పి మనకు తెలుస్తున్నది సాయి సుధా. కిరణ్, ప్రస్తుతం అంటే ఇప్పుడు సిట్టింగ్లను మార్చి ఇప్పుడు కొత్త అభ్యర్థులను ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గాల్లో మార్చారో దానికి సంబంధించి సిట్టింగ్ల నుంచి సపోర్ట్ ఏ విధంగా వస్తుంది? అసలు సిట్టింగ్ నుంచి సపోర్ట్ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికే టెన్షన్ తో ఉన్నారు. ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడాను అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఉన్నటువంటి కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి కావచ్చు, మరోవైపు విశాఖ జిల్లా కావచ్చు, విశాఖ సిటీ పరిధిలో కావచ్చు, కొత్త ఇన్ఛార్జీలు తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ కేంద్రం అంతా కూడాను గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం, ఎవరైతే ఇన్ఛార్జ్ వచ్చారో వాళ్ళ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోవైపు పార్టీ అధినాయకత్వానికి సంబంధించి వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడాను వినే పరిస్థితిలో లేనటువంటి సిస్టమ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలోనే కొత్త వ్యక్తులను తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ రకంగా ఉందంటే తాము రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే తమను గట్టెక్కస్తాయి అనేటువంటి ఒక ధీమాయుధ వార్త పార్టీ శ్రేణుల్లో అధినాయకత్వంలో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే వీటి వల్ల కేవలం సంక్షేమ పథకాల వల్లే తాము గట్టెక్కుతామనేది అపోహ అని చెప్పి మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొంతమంది జనం కావచ్చు చెప్తున్న మాటలు ఇవి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫేస్ వాల్యూ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గం వ్యక్తిని బట్టి, మనిషిని బట్టి అక్కడ ఉన్నటువంటి అభిమానం, వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు, వీటన్నిటిని బట్టే ఖచ్చితంగా అతనికి ఓటేసే అవకాశాలు అయితే ఉంటాయి. కేవలం ఒక వేవ్ ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చినటువంటి వేవ్ మరోసారి వస్తుందనేటువంటి నమ్మకాలు అయితే లేవని చెప్పి పార్టీ శ్రేణులే ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కిరణ్, ప్రస్తుతం ఇప్పుడు అసంతృప్తిలో ఉన్న సిట్టింగ్లకు సంబంధించి వారిని బుజ్జగించేందుకు వైసీపీ పార్టీ ఎటువంటి కార్యాచరణను రూపొందించే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా మంది ఎవరైతే అసంతృప్తులను అందరినీ కూడా బొద్దిగించి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్టయితే 26వ తేదీ ఏదైతే ఉందో ఈ నెల 26వ తేదీ నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ 2 జిల్లాలు చొప్పున ఒక్కో చోట బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో, అసంతృప్తులు ఉన్నారో, ఎవరైతే పార్టీని మారుతారనేటువంటి సంకేతాలు ఉన్నాయో వాళ్ళందరితోనూ కూడా చర్చించే అవకాశాలు పర్సనల్ గా వాళ్ళందరితోనూ కూడాను అంతర్గత సమావేశాలు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి. అయితే వాళ్ళు అంతవరకు ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి పట్ల, అదే అధిష్టానం పట్ల కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత పార్టీ వర్గాల స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి తమ వాణిని వినిపించాలి, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, తన యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసుకుందామన్నా సరే తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా బాహాటంగా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి జిల్లాలకు పర్యటించి అన్ని చోట్ల కూడా వాళ్ళతో మమేకమై వాళ్ళతో మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి అధిష్టానం చెప్తున్నా కూడా వాళ్ళందరూ కూడా ఎవరు వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ మేరకు పార్టీలో కంటిన్యూ అవుతారనేది ప్రశ్నార్థకమైన సాయి సుధా. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.